హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు న్యూస్ అప్డేట్ చూద్దామా? ఈరోజు డేట్ వచ్చేసి 29 అక్టోబర్ 2025 గైస్. ఈరోజు బుధవారం గైస్. బుధవారమేనా? ఎస్. గ్రహం అనుగ్రహం 29 అక్టోబర్ 2025 బుధవారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం. అష్టమి తెల్లవారుజామున 4:26 తదుపరి నవమి. ఉత్తరాషాఢ మధ్యాహ్నం 1:38 తదుపరి శ్రవణ. వర్జం వచ్చేసి సాయంత్రం 5:39 నుంచి 7:18 వరకు. అమృత గడియలు ఉదయం 6:46 నుంచి 8:27 వరకు. తిరిగి తెల్లవారుజామున 3:36 నుంచి 5:13 వరకు. దుర్ముహూర్తం వచ్చేసి 12:06 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. సూర్యోదయం 6:01, సూర్యోదయం ఉదయం 6:01, సూర్యాస్తమయం సాయంత్రం 5:27 గైస్. ఇది ఈరోజు స్పెషల్ వచ్చేసి కార్తవీర్య జయంతి ఈరోజు. సో ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు కార్తవీర్య గారికి. అండ్ ఇది గైస్ అమృత గడియలు వచ్చేసి ఉదయం 6:46 నుంచి 8:27 వరకు ఉంది. అండ్ మళ్ళీ తెల్లవారు రేపు అనుకుంటా ఇది 3:34 నుంచి 5:13 వరకు ఉంది. దుర్ముహూర్తం మాత్రం ఉదయం 11:21 నుంచి 12:06 వరకు ఉంది. ఈ టైమ్స్ చూసుకోండి, టైమింగ్ ప్రకారంగా ఫాలో అప్డేట్. ఈరోజు హైదరాబాద్ యొక్క వెదర్ రిపోర్ట్ చూద్దాం గైస్. 29 అక్టోబర్ 2025 మ్యాక్సిమం అంటే గరిష్ట వచ్చేసి 24 డిగ్రీ సెల్సియస్, మినిమం అంటే కనిష్ట వచ్చేసి 23 డిగ్రీ సెల్సియస్. ఈరోజు బుధవారం గైస్. అండ్ ఇక్కడ చూడొచ్చు గరిష్ట కనిష్ట. వాతావరణం రోజంతా మేఘావృతమై కొన్నిసార్లు ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయి. వర్షపాతం ఎలా ఉంటుందంటే ఈరోజు వర్షం పడే అవకాశం 75% ఉంది. సాయంత్రం మరియు రాత్రిపూట ఉరుములతో కూడిన జల్లులు కురవవచ్చు. గాలి పశ్చిమ దిశ నుండి గంటకు 12 మైళ్ళ వేగంతో వీస్తుంది. గంటకు 12 మైళ్ళ వేగంతో గాలి వీస్తుంది గైస్. ఇతర వివరాలు వచ్చేసి వాతావరణం తేమ ఎక్కువగా ఉంటుంది. పొడి వాతావరణంతో పోలిస్తే ఉష్ణోగ్రత తక్కువగా అనిపించవచ్చు. వాతావరణంలో మార్పుల కారణంగా ట్రాఫిక్ నెమ్మదిగా ఉండవచ్చు. మొత్తంగా ఈరోజు హైదరాబాద్లో వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి బయటకు వెళ్లే ముందు గొడుగు లేదా రెయిన్ కోట్ తీసుకెళ్లడం మంచిది. ఇది కొత్తగా ఉండండి, వర్షాలు పడే అవకాశం ఉందంట. రెయిన్ కోట్ తీసుకెళ్ళండి ఎమ్మడి తీసుకెళ్లేటప్పుడు. అండ్ ఇది గైస్ ఈరోజు వాతావరణం అప్డేట్. ఈరోజు హైదరాబాద్ యొక్క బంగారం మరియు వెండి ధరలు తెలుసుకుందాం గైస్. బంగారం 24 క్యారెట్లు 10 గ్రాములకు వచ్చేసి 1,22,370 రూపాయలు. ఆర్నమెంట్ 22 క్యారెట్లు 10 గ్రాములకు వచ్చేసి 1,12,650 రూపాయలు. వెండి కిలోకి వచ్చేసి 1,48,300 రూపాయలు గైస్. ఇది గైస్ ఈరోజు హైదరాబాద్ యొక్క బంగారం మరియు వెండి ధరల రిపోర్ట్. ఈరోజు చికెన్ ధరలు తెలుసుకుందాం గైస్. 29 అక్టోబర్ 2025 ఫామ్ రేటు కిలోకి వచ్చేసి 117, రిటైల్ 144 రూపాయలు, డ్రెస్డ్ 209, స్కిన్లెస్ కిలోకి 238 రూపాయలు గైస్. ఇది గైస్ ఈరోజు చికెన్ రేట్ అప్డేట్. ఈరోజు విజయవాడ యొక్క బంగారం మరియు వెండి ధరల రిపోర్ట్ తెలుసుకుందాం గైస్. బంగారం 24 క్యారెట్లు 10 గ్రాములకు వచ్చేసి 1,20,795 రూపాయలు. ఆర్నమెంట్ 22 క్యారెట్లు 10 గ్రాములకు వచ్చేసి 1,15,620 రూపాయలు. వెండి కిలోకి వచ్చేసి 1,48,200 రూపాయలు గైస్. ఇది గైస్ ఈరోజు విజయవాడ యొక్క బంగారం మరియు వెండి ధరల అప్డేట్. ఈరోజు కోడిగుడ్ల ధరలు తెలుసుకుందాం గైస్. 29న ఫారం వద్ద రైతు అమ్మకం ధరలు, దీనిని నెక్ అంటారు.
హైదరాబాద్లో వచ్చేసి 570, వరంగల్ 572, విజయవాడ 575, ఈస్ట్ మరియు వెస్ట్ గోదావరి 575, విశాఖపట్నం 565, చిత్తూరు 593. ఇవన్నీ కూడా 100 గుడ్లకు గైస్. 100 గుడ్లకి 593 చిత్తూరులో. చిత్తూరులోనే హైయెస్ట్ ఉంది గుడ్డు కాస్ట్. ఒక్క గుడ్డు వచ్చేసి ₹5.93 పడుతుంది గైస్ చిత్తూరులో. అండ్ లోయెస్ట్ వచ్చేసి హైదరాబాద్ కాదు ఈసారి విశాఖపట్నంలో లోయెస్ట్ పడుతుంది గైస్. ₹5.65 పడుతుంది. అంటే 100 గుడ్లకు ₹565 అనమాట. హైదరాబాద్లో వచ్చేసి ₹5.70 పడుతుంది. అంటే 500 గుడ్లు పడుతుంది. ఇది గైస్ ఈరోజు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ యొక్క కోడిగుడ్ల ధరల అప్డేట్. ఈరోజు ప్రొద్దుటూరు యొక్క బంగారం మరియు వెండి ధరల రిపోర్ట్ తెలుసుకుందాం గైస్. బంగారం 24 క్యారెట్లు 10 గ్రాములకు వచ్చేసి ₹1,20,000. ఆర్నమెంట్ 22 క్యారెట్లు 10 గ్రాములకు వచ్చేసి ₹1,10,400. వెండి కిలోకి వచ్చేసి ₹1,47,800 గైస్. ఇది గైస్ ప్రొద్దుటూరు యొక్క బంగారం మరియు వెండి. ఈరోజు వెంకాప్ చికెన్ మరియు గుడ్ల ధరలు తెలుసుకుందాం గైస్. 29 తారీఖు అక్టోబర్ 2025. ఫారం రేటు కిలోకి వచ్చేసి 117, రిటైల్ 144, డ్రెస్డ్ 209, స్కిన్లెస్ ₹238 గైస్. ఈ ₹238 అనేది కిలోకి గైస్. అండ్ 12 గుడ్లకు వచ్చేసి ₹78 గైస్. ఇది గైస్ వెంకాప్ చికెన్ మరియు గుడ్ల ధరల రిపోర్ట్ అప్డేట్. ఈరోజు రాజమహేంద్రవరం యొక్క బంగారం మరియు వెండి ధరల రిపోర్ట్ తెలుసుకుందాం గైస్. బంగారం 24 క్యారెట్లు 10 గ్రాములకు వచ్చేసి ₹1,20,820. ఆర్నమెంట్ 22 క్యారెట్లు 10 గ్రాములకు వచ్చేసి ₹1,10,750. వెండి కిలోకి వచ్చేసి ₹1,65,000 గైస్. ఇది గైస్ ఈరోజు రాజమహేంద్రవరం యొక్క బంగారం మరియు వెండి ధరల రిపోర్ట్ అప్డేట్. ఇక్కడ చాట్‌జీపీటీది ఒకటి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉంది గైస్. అదొకటి చదువుదాము. ఏడాది పాటు ఉచితంగా చాట్‌జీపీటీ గో. భారత్లో వినియోగదారులకు ఏడాది పాటు ఉచితంగా చాట్‌జీపీటీ గో సేవలను అందించనున్నట్లు కృత్రిమ మేధా సంస్థ ఓపెన్ ఏఐ ప్రకటించింది. నవంబర్ 4 నుంచి పరిమిత కాలంలో నమోదు చేసుకున్న వినియోగదారులకు ఈ సేవలు లభిస్తాయి. ఈ ఏడాది ఆగస్టులో చాట్‌జీపీటీ గో సేవలు భారత్లో అందుబాటులోకి వచ్చాయి. ఉచిత ప్లాన్తో పోలిస్తే చాట్‌జీపీటీ గోలో అదనంగా సందేశాల పరిమితులు, ఇమేజ్ ఫైల్ అప్లోడ్లను ఓపెన్ ఏఐ అందిస్తుంది. నవంబర్ 4న బెంగళూరులో మొదటిసారి జరగనున్న ఓపెన్ ఏఐ డెవ్ డే ఎక్స్చేంజ్ కార్యక్రమం సందర్భంగా ఏడాది పాటు చాట్‌జీపీటీ గో సేవలను ఉచితంగా అందించనున్నట్లు కంపెనీ తెలిపింది. ప్రస్తుతం భారత్లోని చాట్‌జీపీటీ గో చందాదారులు కూడా ఏడాది పాటు ఉచిత సేవలను పొందవచ్చు. దట్స్ రియల్లీ గ్రేట్ గైస్. చాట్‌జీపీటీ గో అనేది ఉచితంగా ఇస్తున్నారంట. అంటే దీంట్లో మనం ఇమేజెస్ జనరేట్ చేసుకోవచ్చు, అన్లిమిటెడ్ కంటెంట్ జనరేట్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా ఉపయోగపడుతుంది డిజిటల్ మార్కెటర్స్ కానివ్వండి, లేదా స్టూడెంట్స్ కానివ్వండి, ఎవరికైనా సరే ఇది చాలా ఉపయోగపడుతుంది. దట్స్ రియల్లీ గుడ్ న్యూస్. అండ్ ఇది గైస్ చాట్‌జీపీటీ న్యూస్ అప్డేట్, చాట్‌జీపీటీ గో అప్డేట్. ఈరోజు విశాఖపట్నం యొక్క బంగారం మరియు వెండి ధరల రిపోర్ట్ తెలుసుకుందాం గైస్. బంగారం 24 క్యారెట్లు 10 గ్రాములకు వచ్చేసి ₹1,22,000 గైస్. ఆర్నమెంట్ 22 క్యారెట్లు 10 గ్రాములకు వచ్చేసి ₹1,12,250 గైస్. వెండి కిలోకి వచ్చేసి ₹1,55,000 గైస్. ఇది విశాఖపట్నం యొక్క బంగారం మరియు వెండి ధరల రిపోర్ట్ అప్డేట్. ఫ్లాష్ అంట. ఇది ఇంపార్టెంట్ న్యూస్ గైస్.
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాను మొంతా తీరం దాటింది. మొంతా తుఫాన్ వస్తుంది. ఆ తీరం దాటిందంట. మంగళవారం అర్ధరాత్రి 11:30 నుంచి 12:30 మధ్యలో మచిలీపట్నం నుంచి కళింగపట్నం మధ్య కాకినాడకు దక్షిణంగా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి సమీపంలో తీరం దాటినట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. తీరం దాటినప్పటికీ మొంతా ఇంకా తీవ్ర తుఫానుగానే కొనసాగుతుంది. నేటి మధ్యాహ్నానికి తుఫాను బలహీనపడనున్నట్లు అంచనా. ఈరోజు మధ్యాహ్నానికి తుఫాను బలహీనపడుతుందని అంచనా వేస్తున్నారు గైస్. ఇది గైస్ మొంతా తుఫాను యొక్క అప్డేట్. ఈరోజు తమిళనాడు యొక్క బంగారం మరియు వెండి ధరల రిపోర్ట్ కనుక్కుందాం గైస్. బంగారం 24 క్యారెట్లు 10 గ్రాములకు వచ్చేసి 1,24,770 రూపాయలు. ఆర్నమెంట్ 22 క్యారెట్లు 10 గ్రాములకు వచ్చేసి 1,10,700, కిలోకి వచ్చేసి 1,65,000 రూపాయలు గైస్. ఇది తమిళనాడు యొక్క అప్డేట్ గైస్. ఇక్కడ ఒక కొటేషన్ ఉంది, చదువుదాం గైస్. మాటల్లో చెప్పింది చేతల్లో కనబడాలి, పనిలో చూపించేదే మాటల్లో చెప్పాలి, చెప్పేది ఒకటి చేసేది ఒకటి అన్నట్లు రెండు వేర్వేరు కాకూడదు. కిరీటం ధరించిన వారికే దాని బరువెంతో తెలుస్తుంది. మాట విలువ ఆచరణలో పెట్టినప్పుడే అర్థమవుతుంది. షేక్స్పియర్. దట్స్ వెరీ గుడ్ కొటేషన్ సార్. షేక్స్పియర్. మాటల్లో చెప్పిందే చేతల్లో చూపించాలి, పనిలో చూపించిందే మాటల్లో చెప్పాలి, కానీ వేరే ఒకటి చెప్పేది ఒకటి చేసేది ఒకటి కాకూడదు. కిరీటం ఎవరైతే ధరిస్తారో వాళ్ళకే దాని బరువెంతో తెలుస్తుంది. మాట విలువ ఆచరణలో పెట్టినప్పుడే అర్థమవుతుంది. దాని ఆచరణలో పెట్టినప్పుడే దాని విలువ మీకు తెలుస్తుంది. సో మాట మీద నిలబడండి గైస్. ఓకే, ఇది ఈరోజు న్యూస్ అప్డేట్ అనుకుంటా. ఎస్, చూశారుగా గైస్, ఇది ఈరోజు న్యూస్ అప్డేట్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గైస్. థ్యాంక్ యూ.